హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో టూనా ఫిష్ కర్రీ చూపించాను కదా. ఇప్పుడు దాని తల మిగతా భాగాలతో కర్రీ చూపించబోతున్నాను. దానికోసం పచ్చి కొబ్బరి, చిన్న ఉల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొడంబులిని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అరగంట ముందు. తర్వాత స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని, అల్లం ముక్కల్ని కూడా వేసుకొని అన్నింటినీ మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3 స్పూన్ల మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి వేసి మంటను సిమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి కర్రీని మరిగించుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి. కర్రీ మరిగిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు, టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొడంబులను కూడా చిన్న చిన్న పీసెస్గా అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేప భాగాల్ని అందులో అన్నింట్లో వేసుకోవాలి. మా అత్తమ్మ ఈ కర్రీ చాలా బాగా చేస్తారండి. తర్వాత మూత పెట్టి కర్రీని మరిగించుకోవాలి. 50% చేప ఉడికిన తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. కర్రీ మగ్గిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు వేసి తిరుగుమాతని కర్రీలో వేసుకుంటే వేడివేడిగా టూనా ఫిష్ తల కర్రీ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.